వాళ్ళ ఒక స్పెసిఫిక్ సీరియస్ అండ్ కాంట్రవర్షియల్ ఇష్యూ మీద మాట్లాడడానికి ఈ ముందట రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం. అది కొత్త పాత ప్రభుత్వం అని అనుకోవచ్చు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ట్రూ కలర్స్ అంటారు, అంటే అసలైన రంగులు చూపెట్టడం మొదలు పెట్టింది. అసలైన రంగులు అంటే నేను తప్పులు ఒప్పుల గురించి నేను మాట్లాడతలేను, ఎందుకంటే అది మీరు నిర్ణయిస్తారు కాబట్టి, ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ ప్రజలు కావాల్సుకొని మార్పు కావాలి అని చెప్పేసి తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఎలా ప్రభుత్వం నిర్వడి ఎలా ఉందో అది ప్రజలే చూడాలి కాబట్టి. కానీ వీళ్ళు ఎలక్షన్స్ కన్నా ముందు ఎటువంటి వాగ్దానాలు చేసిండ్రో, లేకపోతే ఎలక్షన్స్ కన్నా ముందు ఏమేం చెప్పిండ్రో, అంటే ఎవరు ఒకటి, మేము కంప్లీట్లీ డిఫరెంట్, మేము వేరే, బీఆర్ఎస్ వీళ్ళు వాళ్ళు అందరూ ఒకటే అని ఎలాగైతే తెలంగాణ ప్రజలను అబద్ధాలు చెప్పి నమ్మించి ఓట్లు దండుకుండ్రో అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే బిల్లులు పాస్ అవుతున్నాయా లేవా అని వచ్చి రాగానే చూడగానే ఒక చాలా కాంట్రవర్షియల్ బిల్ పాస్ చేసింది. ఈ బిల్ గురించి మీకు అవగాహన ఉంటది. ఈ బిల్లు మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ GORT number 123. This GO is from 13th December 2023. ఈ బిల్లు నేను మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గ్రాంట్ ఎక్స్పెండిచర్ దాని గురించి ప్రాబ్లం అనుకుంటున్నారేమో మీరు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మైనారిటీస్ గురించే మాట్లాడతాను, లేదండి, అస్సలకే కాదు. ఇది స్పెషల్లీ ఎందుకు దీని గురించి మాట్లాడవలసి వస్తుందంటే, బికాస్ ఇట్ ఈస్ డేంజరస్ టు ద వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రాబబ్లీ టు ద కంట్రీ. నేను ఒకసారి మీకు ఈ బిల్లు చదివి చూపెడతాను. ఇన్ రెఫరెన్స్ read above, the district collector Vikarabad has submitted proposals for sanction of an amount of 2,45,93,547 rupees for certain public requirements in connection with statewide Ijtema, Islamic congregation organized by Tablighi Jamaat on 6, 7, 8 January 2024 at Niyamat Nagar, Harigi Mandal, Vikarabad. మీకు తబ్లీగీ జమాత్ అంటే ఏందో మీకు సడన్ గా గుర్తు రాకపోతే మీకు గుర్తు చేస్తాను. 2020లో కరోనా స్టార్ట్ అవుతుంది, ఒక కంటేజియస్ ఒక ఎపిడమిక్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి, ఒక పాండమిక్ అయ్యే సిచ్యువేషన్ అనే టైంకి ఢిల్లీలో 2020లో జమాత్ ఒక సూపర్ స్ప్రెడర్ అయింది. అదంతా మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే గుర్తుకు తెచ్చుకోండి. ఇదే తబ్లీగీ జమాత్. ఇక్కడ నేను కరోనా గురించి కూడా మాట్లాడతలేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కేసెస్. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదే తబ్లీగీ జమాత్ వక్ఫ్ ద్వారా ఈ డబ్బులు కేటాయింపబడుతున్నాయి. కానీ ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా అంటే ఇస్లాం జన్మస్థానం. ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా, తుర్క్మెనిస్తాన్, రష్యా ఇలాంటి దేశాలలో, ఎస్పెషల్లీ సౌదీ అరేబియాలో బ్యాన్ చేయబడింది. తబ్లీగీ జమాత్ భారతదేశంలో ఒక 100 ఏళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఉన్నలేని దేశాలలో మొత్తము వీళ్ళు వెళ్ళిపోయినరు అన్నమాట. కానీ
సౌదీ అరేబియా ద సీట్ ఆఫ్ ఇస్లాం, ఇస్లాం జన్మస్థలం, ఇదే తబ్లీగీ జమాత్ ని బ్యాన్ చేసిండ్రు. ఎందుకు? వీళ్ళు ఇస్లాం గురించి నేర్పడము, లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను వాపస్ తీసుకురావడమే కాకుండా 2 కారణాలు. కన్వర్జన్ అంటే ఇల్లీగల్ ఫోర్స్ఫుల్ కన్వర్జన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తబ్లీగీ జమాత్ అనేది టెర్రరిజం కి కూడా ఇనిషియేషన్ అవుతుంది అని చెప్పేసి, టెర్రరిజం ని కూడా ప్రోద్బలిస్తుంది, టెర్రరిజం ని కూడా ఇనిషియేషన్ చేస్తుంది. వాళ్ళకు ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉన్నది. అందుకనే ఇస్లాం జన్మస్థలం అయినప్పటికీ తబ్లీగీ జమాత్ చెప్పుకోవడానికి ఇస్లాం మతం గురించి ప్రచారం చేయటమైనా, లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను ఇస్లాం కన్జర్వేటివ్ ఇస్లాం కి వాపస్ తీసుకురావడమైనా, వీళ్ళ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ అంటారు, అంటే బాహరీ ఇనిషియేషన్ అయినా వీళ్ళు టెర్రరిజం ని కూడా, ఈ కన్జర్వేటివ్ ఇస్లాం ద్వారా టెర్రరిజం ని కూడా ప్రోద్బలిస్తున్నారని సౌదీ అరేబియానే బ్యాన్ చేసింది. అటువంటి తబ్లీగీ జమాత్ కి ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్, ఎటువంటి అంటే వాళ్ళు ఒక సీట్ ఆఫ్ ఇస్లాం, ఒక దేశం అంటే ఇస్లాం జన్మస్థలం, ప్రపంచ దేశాలలో ఇస్లాం జన్మస్థలం ఎక్కడంటే సౌదీ అరేబియా అంటారు. సౌదీ అరేబియా లాంటి దేశంలో ఎందుకు బ్యాన్ చేశారు, ఏమని బ్యాన్ చేశారు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఏంది, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అధికారికంగానైనా అనాధికారికంగానైనా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంది అని ఎటువంటి రీసెర్చ్ లేకుండా, ఏమి తెలుసుకోకుండా గుడ్డిగా తబ్లీగీ జమాత్ కాంగ్రిగేషన్ మళ్ళీ జనవరి 6th, 7th, 8th అంటే 2020లో ఢిల్లీలో ఎలాగైతే వేలాది మంది, ప్రపంచం నుంచి వేలాది మంది ఎలా వచ్చిండ్రో, జనవరి 6th, 7th, 8th వేలాది మంది, ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది వచ్చేటట్టు, పరిగి వికారాబాద్ మీద వచ్చేటట్టు, అండ్ వాళ్ళకు 3 కోట్ల వ్యాయం, వక్ఫ్ ద్వారా 3 కోట్ల వ్యాయం ఇచ్చి వాళ్ళనంతా చూసుకోండి అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఆ కాంగ్రిగేషన్ కి మాత్రమే కాకుండా మొత్తము ఇట్ ఈస్ లైక్ అ సీరియస్ అండ్ డీటెయిల్డ్ ఇనిషియేషన్ ఆఫ్ మనీ. దేనికి తెలుసా? మిషన్ భగీరథ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ 85 lakhs, లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ అంటే ఇవంతా టెంపరరీ కాదు, పర్మనెంట్. లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ ఫ్రమ్ పాండ్స్ టు యూటిలిటీ ఏరియా 68 lakhs. Panchayat Raj Engineering Department formation of roads and parking area 40 lakhs. Electricity Department providing power and erecting transformers for uninterrupted power supply 48,35,847 rupees. Sanction maintenance with workers, tractor trolleys, dislodging vehicles 4,58,000 crores. ఇదంతా 3 కోట్లు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఫర్ అ కాంగ్రిగేషన్. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ మీరు ఇస్లాంకి విరుద్ధము, మీరు ఇది మీరు అది అంటున్నారు. లేదు, ఇస్లాంకి విరుద్ధం కాదు. భారతదేశం వంటి సెక్యులర్ కంట్రీలో హిందువులకు చోటు ఉంది, ముస్లింలకు చోటు ఉంది, ప్రతి మైనారిటీకి చోటు ఉంది. మీరు ఇస్లాం సంబంధించిన కాంగ్రిగేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఎండోమెంట్స్ ద్వారా హిందువులకు వెళ్తుంది, వక్ఫ్ ద్వారా ముస్లింస్లకు వెళ్తుంది. కానీ మీరు ఏ కాంగ్రిగేషన్ ఏమి చేస్తుంది, ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్, అరే హోమ్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా, ఆ రోజు సూపర్ స్ప్రెడర్ అయింది ఢిల్లీలో 2020లో, ఈ రోజు కరోనా మళ్ళీ వ్యాపిస్తుండగా ఎటువంటి చెక్స్ లేకుండా ఒక
సీట్ ఆఫ్ ఇస్లాం దాన్ని ఎందుకు బ్యాన్ చేసింది, ఈ తబ్లీగీ జమాత్ ని ఎందుకు బ్యాన్ చేసింది అని ఆలోచించకుండా, తెలుసుకోకుండా, ఇంటెలిజెన్స్ సేకరించకుండా మూకుమ్మడిగా 3 కోట్లు ఎట్లిస్తారు మీరు? ప్రతి దానికి మీరు అడుగుతారు కదా వాట్ ఈస్ ద రీజన్ అని, దీనికి ఎందుకు అడగలేరు? ఇదే పుష్టీకరణ రాజనీతి, సంతుష్టీకరం అంటే ఏఐఎంఐఎం ని సంతుష్టీకరము చేసడానికేనా మీ గవర్నమెంట్ ని గుంజేయొద్దు, లేకపోతే మీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి? అరే బాయ్, ఏఐఎంఐఎం ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళతోనే ఉంటది, పీరియడ్.